నిరుద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్తో ముందుకు వచ్చాం. ఏపీఎస్ఆర్టీసీ నుండి 7,000 ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రకటన ఎంతో మంది యువతకు కొత్త అవకాశాలు తేనుంది. ఈ వీడియోలో ఉద్యోగాల వివరాలు, షెడ్యూల్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాం. అలాగే మీ సందేహాలన్నింటినీ పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు 7,000 ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ నియామకాల ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా అందించనున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల కొనుగోలుపై దృష్టి సారిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రణాళికలు రూపొందించారు. విద్యుత్ బస్సులు పెట్రోల్, డీజిల్ బస్సులతో పోల్చితే పర్యావరణానికి మేలు చేస్తాయి. బస్సుల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది ఆర్టీసీకి మంచి మార్గమని చెప్పవచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో త్వరలో విడుదలయ్యే ఉద్యోగాలకు సంబంధించి వివిధ విభాగాల్లో అవకాశాలు ఉండనున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఇతర టెక్నికల్ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. అర్హతల వివరాలు, వయో పరిమితి, దరఖాస్తు ప్రక్రియ వంటి సమాచారం త్వరలో ప్రకటిస్తారు. నవంబర్ 21న జరిగిన నెల్లూరు జోనల్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది. కొత్త చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఆర్టీసీ సేవల ఆధునికీకరణ ఈ నియామకాల ద్వారా సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. దరఖాస్తుల ప్రారంభ తేదీ, చివరి తేదీ వంటి వివరాలు కూడా వెల్లడిస్తారు. కాంపిటేటివ్ పరీక్షల విధానం, సెలక్షన్ ప్రాసెస్ పై స్పష్టత మరికొన్ని రోజుల్లో లభించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్డేట్స్ కోసం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను ఫాలో అవ్వాలి. ఆర్టీసీ పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, సాధారణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఉండబోతోందని ఆర్టీసీ చైర్మన్ తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలుతో పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సౌలభ్యం పెరుగుతుంది. ఇది ప్రజలకు ఆర్థికంగా లాభదాయకం కావడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఎవరైనా ఏపీఎస్ఆర్టీసీలో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే తగిన సర్టిఫికేట్లు, అవసరమైన అర్హతలతో ముందుగానే సిద్ధం కావాలి. కాంపిటేటివ్ పరీక్షల కోసం రివిజన్ మొదలు పెట్టాలి. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, టెక్నికల్ స్కిల్స్ పై దృష్టి సారించాలి. ఆర్టీసీ విద్యుత్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను త్వరలో ప్రకటించనుంది. విద్యుత్ బస్సుల వినియోగం మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించడమే కాకుండా వ్యయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా పర్యావరణ అనుకూలత పెరుగుతోంది. ఈ ప్రణాళికలు విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరం. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. విద్యుత్ బస్సుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ప్రజలు ముఖ్య పాత్ర పోషించాలి. మీకు ఈ ఏపీఎస్ఆర్టీసీ 7,000 జాబ్స్ కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఆల్ ద బెస్ట్.